ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు షాక్ ఇచ్చిందా? ఈరోజు ఏపీ క్యాబినెట్లో జరిగిన పరిణామాలను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పింఛన్లను ఇకపై గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే వాలంటరీ వ్యవస్థను ఇక ఏపీ ప్రభుత్వం పక్కన పడేసినట్లేనా? వాలంటరీ వ్యవస్థ అవసరం లేదనే ఒక అంచనాకు కూటమి ప్రభుత్వం వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అనిపించక మానదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటరీ వ్యవస్థ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ వాలంటరీ వ్యవస్థ తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ పని చేయించకుండా ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఇచ్చారు. మరి ఈ రోజున ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే మరో విధంగా ఉంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా డోర్ టు డోర్ పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం భవిష్యత్తులో ఏపీ వాలంటరీ వ్యవస్థపై కారు మబ్బులు కమ్మేలా చేసింది. ఏపీలో 2,65,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు 90,000 మంది రాజీనామా చేశారు. మిగిలిన వారు విధులకు హాజరు కావాలా లేదా అనే సందిగ్ధత క్యాబినెట్ నిర్ణయం వల్ల ఏర్పడింది. రాజీనామా చేసిన వాలంటీర్లు తమల్ని విధుల్లోకి తీసుకోమని మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిస్తే, మీరు ఎవరి ప్రభావం వలన అయితే రాజీనామా చేశారో వారిపై కేసులు పెట్టి మా దగ్గరకు రండి, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకోవాలా లేదా విధుల్లోకి ఆలోచిస్తామని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఈరోజేమో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయం ఇలా ఉంది. సో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా సంస్కరణలో, పాలనలో, గ్రామ స్థాయిలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్ల వ్యవస్థ ఇక కనుమరుగైనట్లేనా అనే అనుమానాలకు ఈరోజు ఏపీ క్యాబినెట్ యొక్క నిర్ణయం తావిస్తుంది.